హుజరాబాద్ లోని మణికంఠ వైన్స్ లో ఎక్స్పైరీ బీర్ల అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. ఆఫర్ పేరుతో ఎక్స్పైరీ బీర్లని అమ్మకానికి పెట్టి మద్యం ప్రియులను మోసం చేస్తోంది. ఇదేంటని ప్రశ్నించిన కొనుగోలుదారులను బెదిరిస్తున్నారు. ఎక్కడ చెప్పుకుంటావో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి ఇదే అనుభవం ఎదురైంది. బీరు కొనుగోలు చేసిన సదరు వ్యక్తి ఆ బీరు బాటిల్ పై ఎక్స్పైరీ డేట్ చూసి అవాక్కయ్యాడు. ఎక్స్పైరీ అయిన బీర్లు ఎందుకు అమ్ముతున్నారని వాగ్వాదానికి దిగినా ఫలితం లేకపోయింది. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సరైన సమాధానమే లేకుండా ఇష్టారీతిన ప్రవర్తించారు. గతంలోనూ ఓ వ్యక్తి మణికంఠ వైన్స్ లో ఎక్స్పైరీ బీరు కొని కడుపు నొప్పితో అనారోగ్యం పాలైనట్టు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే మణికంఠ వైన్స్ యాజమాన్యం ఎంఆర్పీ రేటు కంటే 30 రూపాయలు తగ్గించి ఆఫర్ పేరుతో అమ్మకాలు సాగిస్తోంది. అయితే బీర్ బాటిల్ పై ఉండే ఎక్స్పైరీ డేటును చెరిపేసి ఈ ఆఫర్ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఆఫర్ కావడంతో మద్యం ప్రియులు ఎగబడి బీర్లు కొన్నారు. అలా కొన్న ఓ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడి అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో డాక్టర్ కు చూపించుకొని ఎక్స్పైరీ అయిన బీరు తాగడం వల్లే తనకు కడుపు నొప్పి వచ్చిందని తెలుసుకున్నాడు. నేరుగా వైన్స్ కు వచ్చి యాజమాన్యాన్ని నిలదీశాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. అయితే మణికంఠ వైన్స్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతేకాదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పొమ్మని అందులో ఉన్న వర్కర్స్ కూడా ఆ వ్యక్తిపై విరుచుకుపడ్డారు. ఇంత జరిగినా మణికంఠ వైన్స్ ఆఫర్ తీసేయలేదు. ఎక్స్పైరీ బీర్ల అమ్మకాలు ఆపలేదు. తాజాగా అలాంటి సంఘటనే మరోటి జరిగింది. దాంతో మద్యం ప్రియులు మణికంఠ వైన్స్ తీరును తప్పుబడుతున్నారు. ఆఫర్ పేరుతో కస్టమర్లను ఎందుకు మోసం చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మణికంఠ వైన్స్ పై తగిన చర్యలు తీసుకొని వారి లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్రెష్ బీరీ ఒకటి తమ్ముడు, ఫ్రెష్ బీరీ ఒకటి ఇవ్వకపోతే నువ్వు తప్పులు అవద్దు. కూల్ లేకపోతే అయ్యి ఇచ్చే. ₹210 బీరు 190 పెట్టండి. ఎందుకు రా నాకు ఎందుకు తాగినాక డౌట్ వచ్చింది. ఎవడు పెట్టండి. ఈ ఎక్స్పైరీ దూర్చేసి కాదా మీరు? అన్ని బీర్లకి ఎక్స్పైరీ కొట్టేసి 4వ తారీఖు జూలైకి అయిపోయింది. ఇది 4 కనబడుతుంది. ఏ కనబడుతుందా? ఇక్కడ అదే గీకేసి 4th జూలైకి ఎక్స్పైర్ అయింది.